కక్ష తీరిందంటూ శ్రీనివాస్తో మాట్లాడుతూ అడ్డంగా దొరికిన ముకుంద చెంప పగలగొట్టిన ఆదర్శ్. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీనివాస్ ముకుంద మాట్లాడుకోవడం ఆదర్శ్ ఎలా తెలుసుకున్నాడు? మరి ఏం నిజం తెలుసుకుని ముకుంద చెంప పగలగొట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ, ముకుంద, మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణకు గర్భసంచి తీసేయాలని చెప్పి ఇంకా పరిమళ చెప్పేసరికి మురారి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అలా జరగడానికి వీల్లేదు, నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి ఇలా ఎందుకు చెప్తున్నావు అని చెప్పాను. గాని ఏం చేయమంటావు మురారి? అది కృష్ణ చేసిన పాపమో నువ్వు చేసిన పాపమో తెలియదు గాని కృష్ణకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మనం దీన్ని చాలా అదృష్టమని అనుకోవాలి. కడుపులో పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ కృష్ణకు మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు. ఒక వారం రోజుల్లో ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి అని చెప్పి ఇంకా పరిమళ చెప్పేసరికి ఈ విషయం కృష్ణకు తెలిస్తే తట్టుకోగలదా? చచ్చిపోతుందా పిచ్చిది? అసలే మా పెద్దమ్మకి పిల్లల్నిచ్చి ఎంతగానో సంతోష పెట్టాలని తన చిరకాల కోరికంటూ ఎంతగానో చెప్పింది. అలాంటి కృష్ణ ఏమైపోతుందని చెప్పనేసరికి కృష్ణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు. తన ఆరోగ్యం చక్కబడిన తర్వాత అప్పుడు చెప్తూ గాని అని చెప్పి పరిమళ అయితే మురారికి చెప్పి పంపించేస్తుంది. ఈ మాటలన్నీ విన్న ముకుంద చాలా సంతోషపడిపోతుంది. ఇదే కదా నాకు కావాల్సింది. నువ్వు బాధపడుతున్నా నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను, కానీ అది మనిద్దరి సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నాను మురారి. నువ్వు సంతోషంగా ఉండాలి, నీతో పాటు నేను సంతోషంగా ఉండాలి, అందుకోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ ఇంకా ముకుంద తనలోనే తనను తను సమర్థించుకుంటుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా మురారి డల్ గా ఉన్నాడని, ఏం జరిగిందిరా? కొంచెం నొప్పే కదా, నొప్పికే అలా అయిపోతావేంటి? కృష్ణ బాగానే ఉంది కదా అంతా కూడా నచ్చ చెప్తారు. ఇదంతా చూసిన ముకుంద ఈ సంతోషకరమైన వార్తను నేను ఇక్కడ ఎవరితోటి పంచుకోలేకపోతున్నాను, నాన్నకు ఫోన్ చేయాలి, నాన్న అర్జెంటుగా కలవాలి అని చెప్పి ముకుంద అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ఆదర్శు రేవతిని అడిగినా గాని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమ్మని అడగడానికి అవకాశం లేదు. అదేదో ముకుందని అడిగేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, ముకుంద అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చు, అప్పుడు నేనే నేరుగా వెళ్లి అమ్మని అడుగుతాను అని చెప్పి ఇంకా ఆదర్శ్ అయితే ముకుంద దగ్గరికి వచ్చేసరికి సరే నాన్న నేను వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేసే అంటూ ముకుంద ఫోన్ లో మాట్లాడుతుంది. నాన్నని ఎవరినంటుంది? తన అనాథని చెప్పారు కదా, మరి అనాథ ఎవరిని అంతలా నాన్నని ఎవరిని కలవడానికి వెళ్తుంది అని చెప్పి ఇంకా ఆదర్శ్ అయితే పక్కగా దాక్కుంటాడు. ఇంకా ముకుంద అయితే గబగబా బయటకు వెళ్తుంది. ముకుంద వెళ్ళిన వెంటనే ఆదర్శ్ కూడా వెనకాలే వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్లి శ్రీనివాసుని చూసి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న, నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్ని పండగలు నాకు ఈ రోజే నా లైఫ్ లో జరుగుతున్నట్టుంది. నేను ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావడం లేదు అంటూ మాట్లాడేసరికి ఏం జరిగిందమ్మా, ఎందుకింత సంతోషపడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా అని చెప్పాను. గాని నా కక్ష తీరింది నాన్న, కృష్ణ మీద నాకున్న కక్ష తీరిపోయిందని చెప్పాను. గాని కృష్ణ మీద నీకున్న కక్ష తీరడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అని చెప్పనేసరికి ఏం జరిగిందా, ఈవేళ శ్రీరామనవమి కదా, కృష్ణ తాగే పానకంలో టాబ్లెట్ కలిపేశాను, అది తను జీవితంలో తల్లి కాదు, పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇంకా ఏదో రకంగా మురారిని పెద్దత్తయ్యని ఒప్పించేసి మురారిని నేను పెళ్లి చేసుకుంటాను, అదే కదా నాకు కావాల్సింది. అందుకోసమే కదా ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఇన్ని పనులు చేశాను, ఇన్ని కుట్రలు చేశాను. మురారి నాకు దక్కితే ఇంతకన్నా ఏమన్నా ఉందని చెప్పాను. గానే తప్పు చేస్తున్నావు ముకుంద, కృష్ణకు పిల్లలు పుట్టనంత మాత్రాన మురారి నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు అని చెప్పి శ్రీనివాస్ అనేసరికి ఎందుకు చేసుకోడు నాన్న, మురారికి నా మీద ప్రేమ ఉండే ఉంటుంది. నేను ముకుందని పేరు పెట్టిన తర్వాత మురారి పిలవాలనే కదా నేను సంతోషపడ్డాను. ఏదో రకంగా నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి తనను బయటకు తీసుకొచ్చానన్న మంచితనం కూడా నా మీద ఉంది కాబట్టి ఏదో రకంగా ఒప్పించి ఇంటికి వారసులు కావాలి, కేవలం నేను భార్యగా ఉండి బిడ్డలను మాత్రమే ఇస్తాను, నాకు ఎటువంటి ప్రేమ అవసరం లేదని ఏదో ఒకటి మాయ చేసి చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా కృష్ణ కోసమైనా మురారి ఒప్పుకుంటాడు, లేక మురారినే కృష్ణ ఒప్పించొచ్చు అని చెప్పాను. గానే లేదమ్మా అది చాలా తప్పు, కృష్ణ నీ గురించి ఎంతగానో ఆలోచించిందనుగానే నా ప్రేమను నా కాబోయే భర్తను తను లాగేసుకుని నా ప్రేమ గురించి ఆలోచించడం ఏంటి నాన్న,
కృష్ణకి ఇలాగే జరగాలి, జన్మలో కృష్ణకు పిల్లలు పుట్టారు, నేను ఇక సంతోషంగా ఉంటాను అని చెప్పనేసరికి నువ్వు చాలా తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తుంది అనగానే, నేను తప్పు చేయను, నేను కరెక్టే చేస్తాను, నేను ఏం చేసినా నా ప్రేమను గెలిపించుకోవడం కోసమే చేస్తాను, ఇంకా నేను చేసేది తప్పేమీ లేదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, నా సంతోషాన్ని నీతో పంచుకోవడానికి వస్తే నువ్వేంటి నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని నన్ను అంటున్నావు, నేను నిజంగా ఎటువంటి తప్పు చేయడం లేదు, నా ప్రేమను బ్రతికించుకునే క్రమంలో ఎన్ని తప్పులు చేసినా గానీ నాకు అది ఒప్పుగానే ఉంటుంది అని చెప్పి ముకుంద ఎంతో ఎక్సైట్మెంట్ తో శ్రీనివాస్తో మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట కూడా ఆదర్శ్ వింటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మీరాగా ముకుందే ఇంట్లో అడుగు పెట్టిందనమాట. నేను ఇంతలా పిచ్చివాడిగా ఎలా తెలుసుకోలేకపోయాను? తనను చూసిన ప్రతిసారి, తన చేతి స్పర్శ తగిలిన ప్రతిసారి కూడా నాకు ముకుందేమోనని అనిపించింది. నేను ఎందుకింత గుడ్డిగా నమ్మేశాను అని చెప్పి ఆదర్శ్ అయితే అనుకుంటాడు. ఇంకా ముకుంద ఇంటికి వచ్చేస్తుంది. ఆదర్శ్ కూడా చాలా కోపంగా అయితే హాల్లో కూర్చుని ఉంటాడు. ఎప్పుడెప్పుడు ముకుంద ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ముకుంద రావడంతో ఆదర్శ్ కోపంగా ఉండేసరికి, ఆగు ముకుంద అని చెప్పనేసరికి, చెప్పండి ఆదర్శ్ గారు అంటూ ఇంకా హాల్లో నిలబడడంతో ఆదర్శ్ కోపంగా 2-3 అడుగుల్లో ముకుంద దగ్గరికి వెళ్లి ముకుంద చెంప చెల్లు మనిపిస్తాడు. ఆదర్శ్ కొట్టిన ఫోర్స్ కి, ముకుంద చెంపకు తగిలిన ఫోర్స్ కి ముకుంద అయితే అలా కింద పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైందిరా, ఎందుకు ఆ అమ్మాయిని అలా కొడుతున్నావని చెప్పాను గానే, ఇది ఎవరనుకుంటున్నావమ్మా, ఇది ముకుంద మీరాగా మార్చుకుని మరి ఇంట్లో అడుగు పెట్టింది. కృష్ణకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదే, కృష్ణకు లైఫ్ లో పిల్లలు పుట్టకుండా చేసింది ఇదే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారా, కృష్ణకు పిల్లలు పుట్టకుండా చేయడం ఏంటని చెప్పాను కానీ, కృష్ణ ఉదయం కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకు అనుకుంటున్నావు? ఇది పానకంలో కృష్ణకు జన్మలో పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం టాబ్లెట్ కలిపింది. పాపం అది తెలియక అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుని ఆ పిచ్చిదే తాగేసి పిల్లలు పుట్టకుండా జీవితాంతం గొడ్రాలుగా ఉండే బ్రతుకు బతకాల్సి వస్తుంది. అయినా ఇది ముకుంద అమ్మ, ముకుంద మారి మళ్ళీ సర్జరీ చేయించుకుని మరి మన ఇంట్లో అడుగు పెట్టిందని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది. ఆదర్శ్ గారు ఏంటి మీరు మాట్లాడేదని చెప్పారు కానీ, నోరు మూసే, నువ్వు ముకుందవన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావు? మీ నాన్ననే కదా, శ్రీనివాస్ గారితోటే కదా నువ్వు మాట్లాడి వచ్చావు అని చెప్పనేసరికి, నాకు నాన్న ఎక్కడున్నారు, నేను అనాథను కదా. అవునా, సరే అయితే ఇది చూడమ్మా అంటూ ఇంకా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినదంతా కూడా భవానీకి చూపించడంతో భవానీకి అయితే చాలా కోపం వస్తుంది. ముకుంద చెంప చెల్లు మనిపించి ఇంకా ఇంట్లోంచి అయితే బయటకు గెంటేస్తుంది భవానీ. నేను ఏం తప్పు చేయలేదంటని చెప్పాను కానీ, ఇంత క్లియర్ గా కనిపిస్తుంది కదా, వాడేదో చెప్పాడంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకోవచ్చు. నువ్వు నీ తండ్రితో మాట్లాడుతుందే కదా వాడు వీడియో తీసి తెచ్చాడు, ఇంకా నువ్వెందుకు ఎలా నచ్చ చెప్పాలని చూస్తావు? ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా భవానీ అయితే బయటికి పంపించేస్తుంది. దీన్ని ఇలా వదలకూడదమ్మా, దీన్ని కటకటాల వెనక తొయ్యాలి, అప్పుడే దీనికి బుద్ధి వస్తుందని వెంటనే ఆదర్శ్కి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను అయితే పిలిపించి ఇంకా ముకుందనైతే జైల్లో పెట్టేస్తారు. మరి తర్వాత ముకుంద ఏం చేస్తుంది? మరి కృష్ణకు నిజంగానే పిల్లలు పుట్టే అవకాశం పోయిందా? మరి తన జీవితంలో అనుకున్నవేమీ సాధించలేదా? అసలు కృష్ణకి ఇలా జరగకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.